వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఈరోజు వీడియోలో కొన్ని జనరల్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. అకీవియన్, డెమోక్రిటన్, హిపోక్రాట్ అనే ముగ్గురు వ్యక్తులు మనిషి మెదడును తెలివికి ప్రధాన క్షేత్రంగా భావించారు. కానీ అరిస్టాటిల్ మాత్రం విభేదించారు. ఆయన మెదడు రక్తాన్ని చల్లబరిచే కేంద్రం అని చెప్పారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆర్కిటిక్ యుపాలినస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 60 మైలు పొడవున్న ఒక సొరంగ మార్గాన్ని నిర్మించారు. రెండు కొండల్లో ఇరువైపు నుంచి తొలుచుకుంటూ వచ్చి నిర్మించిన ఈ సొరంగ మార్గం అప్పట్లో ఒక అద్భుతం అన్నమాట, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా. సో అంబ్రెల్లా గురించి, గొడుగు గురించి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. గొడుగు అనేది ప్రాచీన ఈజిప్ట్ కాలం నుంచి ఉందన్నమాట. సో అప్పుడు రాజులు, రాజ కుటుంబీకులు వారి వారి అర్హతను బట్టి గుర్తించడానికి ఆ గొడుగు అనేది పట్టేవారు. కానీ తర్వాత కాలంలో ఎండలకి వానలకి అందరూ సమానంగా ఉపయోగించే రోజులైతే వచ్చినాయి. ఇప్పుడు మనం కూడా ఉపయోగిస్తున్నాం అనమాట. ఇదొక ఫన్నీ ఫ్యాక్ట్ అనమాట. ఏంటంటే వివాదాస్పద రచయిత అంటే ఏంటంటే మన డిబేట్ రైటర్ అనమాట. డిహెచ్ లారెన్స్ అనే వ్యక్తికి బట్టలు మొత్తం ఇప్పేసి మల్బార్ చెట్టు ఎక్కడం అంటే చాలా ఇష్టం అంట. తాబేలు వల్ల ఒక వ్యక్తి చనిపోయినాడంటే మీరు నమ్ముతారా? సో ఈస్కిలస్ అనే వ్యక్తి తాబేలు వల్ల చనిపోయినాడు అనమాట. ఈస్కిలస్ అనే వ్యక్తి గ్రీక్ భాషలో ఒక నాటక రచయిత. సో ఒకరోజు ఒక గ్రద్ద తాబేలుని ఎత్తుకొని ఆకాశంలో పోతా తాబేలు జారిపోయి ఆకాశంలో నుంచి ఈస్కిలస్ బట్టతలపై పడడంతో ఈస్కిలస్ మరణించాడు. రష్యన్లో ఒక మహాకవి అంటే ఒక పెద్ద పోయెట్ వచ్చేసి పుష్కిన్ అనమాట. అతను ద్వంద్వ యుద్ధంలో మరణించాడు. విచిత్రం ఏంటంటే అతని మీద కవిత రాసిన లెర్నెంతోవ్ అనే వ్యక్తి కూడా అదే ద్వంద్వ యుద్ధంలో మరణించాడు అన్నమాట. సో గైస్, వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.